అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్ద చెరువు సంబంధించి గతంలో అనేక సంవత్సరాల నుండి మా ముదిరాజ్ బంధువులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బెస్త కులస్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి మరి ఇవాళ చెరువు మొత్తం బెస్త వాళ్లకు సొసైటీ మరి అది బోగస్గా ఏర్పాటు చేసుకొని ఇవాళ చెన్నూరు పెద్ద చెరువుని ఏదైతే ఉన్నటువంటి మిక్స్డ్ సొసైటీని మరి వారికి అబంధాస్తాలు పెట్టుకొని ఇవాళ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేతిలో ఈ పెద్ద చెరువు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని దళారులని ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్ని అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళని నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాం చెర్ల బోట్లు వేసిళ్ళు వలలు వేసిళ్ళు వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నట్టు వాళ్ళ ఈ సంవత్సరం ఇప్పుడు రాజమండ్రి తెచ్చిళ్ళు పోయిన సంవత్సరం నెల్లూరు తెచ్చిళ్ళు అంతకుముందు ఒంగోలు నుంచి తెచ్చిళ్ళు అంటే ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక వారం 10 రోజులల్లో పెద్ద పెద్ద డీసీఎం వ్యాన్లల్లో టన్నులు చేపలు ఇక్కడ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు వేరే దేశాలకు అమ్ముకొని ఈ సొమ్ముని మరి ఈ లాభాలు అందరికి ఇవ్వకుండా కేవలం 2-3 వ్యక్తులు వాళ్ళ కన్సర్న్ లోపల ఈ చెరువుని మరి వాళ్ళు చేసుకొని వాళ్ళకున్న మరి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఏదైతే మా ముదిరాజుల కులం తరపున మా ఆరోపణ ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే ప్రధాన డిమాండ్ మరి మాకు సొసైటీలో సభ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బెస్తవాళ్ళు అనే వాళ్ళు మైనారిటీలో ఉన్నారు. దాదాపు మాకు తెలిసి ఒక 20-30 కుటుంబాలు కూడా తక్కువనే ఉన్నాయి వాళ్ళే. అయినప్పటికి కూడా అధికారుల దగ్గర మన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని లంచాలు ఇచ్చుకుంటూ సొసైటీలో దాదాపుగా మేము అడిగితే అంతకుముందు అడిగితే ఒక సంవత్సరం కింద అడిగితే 156 మంది సభ్యులు ఉన్నట్టుగా మాకు లిఖితపూర్వకంగా కూడా అధికారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 6 నెలల కిందట మేము పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేసి మంచల ఫిషరీస్ ఆఫీసు దాదాపు ఒక 3-4 గంటలు స్తంభించి ధర్నా చేస్తే మరి వారు చివరిగా 72 మంది సభ్యులు ఉన్నట్టు ఇచ్చిళ్ళు. దాంట్లో 4 మా ముదిరాజ్ బంధువులు చూపించిళ్ళు. మిగతా 68 మందిని బెస్త వాళ్ళు ఉన్నట్టుగా ఇచ్చిళ్ళు. మేము 68 లాస్ట్కి ఇచ్చిన దాంట్లో కూడా గతంలో ఇచ్చిన 156, గతంలో ఇచ్చిన 119 మంది సభ్యుల్ని, ఇప్పుడు ఇచ్చిన 72 మంది సభ్యులు కూడా దాదాపుగా వాళ్ళు 30 మంది సభ్యులు కూడా లేరు. ఆ ఇచ్చిన 72లో కూడా 40 పైన చిలుకు మంది దాదాపు కొందరు చనిపోయారు, కొందరేమో ముంబై ఉంటారు, కొందరేమో ఉద్యోగస్తులు ఉన్నారు, కొందరు ముసలోళ్ళు కూడా అయి ఉన్నారు. అంటే వీళ్ళకు రూల్ ప్రకారంగా ఇక్కడ చెరువులు అయ్యాలంటే మరి ఉద్యోగస్తులకు ఇవ్వద్దని ఉన్నది. ఇక్కడ నివాసం ఉండి రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి ఓటర్ అయి ఉండి ఉన్న వాళ్ళకే మరి చెరువులో సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి అని రూల్స్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి నిబంధనలు. అవన్నీ నిబంధనల రూల్స్ని తుంగల దొక్కుంటూ వాళ్ళు కేవలం ఈ దళారులకు అధికారులు కొమ్ము కాల్చుకుంటూ వాళ్ళు ఇచ్చే లంచాలకు ఆశపడి వాళ్ళ చెరువు మరి దారదత్తంగా వాళ్ళకి ఇచ్చి మా ముదిరాజుల పొట్టగొట్టాలని చెప్పేసి అని చూస్తాను. మా ముదిరాజు కులస్తుల అందరి డిమాండ్ ఏంటంటే మేము చెరువుకు దగ్గరలో చెరువును కాపాడేది చూసేది తెల్లారేసి మా కళ్ళ మూడినటువంటి చెరువుని మరి వాళ్ళ ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి దళారుల చెట్లు పెట్టి మరి వాళ్ళ చెన్నులో పుట్టినటువంటి వాళ్ళకు చెన్నులు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చెన్నులు ఉన్న చేపలను తినలేక, అంటే చేప అంటే చాలా అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, మంచి పోషక విలువ ఉన్నటువంటి ఆహారం ఏదన్నా అంటే ఇప్పుడు భూమి మీద అది చేప. అటువంటి చేపను కూడా ఇవాళ మనకు తినకుండా మాకు రాకుండా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళారులు కొందరు కలుసుకొని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మరి మాకు అన్యాయం చేస్తారు. కాబట్టి మేము సంబంధిత శాఖ ఏడి గారిని కావచ్చు కానీ ఇక్కడ సిఐ గారు కానీ ఇంతకుముందు సిఐ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి వార్తలు కూడా చెప్పినాం ఏదైతే సార్ ఇక్కడ గైడ్లైన్స్ ఏదైతుందో గైడ్లైన్స్ కాకుండా మరి గైడ్లైన్స్కు ఓవోగా పోయి చనిపోయిన వాళ్ళ పేర్లు, ముంబైలో ఉద్యోగం చేసేవాళ్ళు, సింగరేణి గవర్నమెంట్ టీచర్లను వాళ్ళ పేర్లు పెట్టి మరి వాళ్ళు ఇట్లా సొసైటీ అని చెప్పేసి అని వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.